వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేస్తారు కదా, మోటరోలా G04S స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకుంటే మోటరోలా G04S స్మార్ట్ ఫోన్ అయితే ఇక్కడ సేల్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మీరు ఒకవేళ ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ని పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో బడ్జెట్లో మంచి ప్రైస్ కేటగిరీకి అయితే వస్తుంది, 7,000కి వస్తుంది అన్నమాట. 4 కలర్ వేరియంట్స్, సింగిల్ స్టోరేజ్ వేరియంట్. అండ్ మీరు అనొచ్చు అన్న దీనికి ఆల్రెడీ ఇంకొక వర్జన్ కూడా ఉంది కదా, మోటరోలా G04 అనేసి. సో నేను ఆల్రెడీ మోటరోలా G04 అండ్ మోటరోలా G04S రెండు స్మార్ట్ ఫోన్స్కి సంబంధించిన కంపారిజన్ వీడియో చేసినాను, ఒకసారి అదైతే చెక్ చేయండి. ఇక్కడ స్మార్ట్ ఫోన్ సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్ ఏంటంటే 50 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. అండ్ ఏమంటారు కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది స్మార్ట్ ఫోన్. పెద్ద డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేటు అండ్ డీసెంట్ ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ, 10 వాట్స్ ఛార్జర్, 15 వాట్స్ దాకా సపోర్ట్ అయితే చేస్తుంది అన్నమాట. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఫేస్ అన్లాక్ ఉంది. యువా ఏదైతే ఉందో జర బోల్డ్ ఫ్రీ, కొంచెం నీట్గా ఉంటుంది అనుకోవచ్చు. వీళ్ళది హెలో యూఐ చాలా మంచిగా ఉంటుంది. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్ అనుకోవచ్చు. ప్రైస్ ఇక్కడ చెప్పేసినా వీళ్ళ వెబ్సైట్లో అవైలబుల్ ఉంది 7,000కి. లేదన్నా వేరే వెబ్సైట్స్ కావాలంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది అన్నమాట. నేను రికార్డ్ చేసే టైంకి అయితే మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఫీచర్స్ పక్కకు పెడితే డ్రాబ్యాక్స్ ఏందయ్యా అంటే నాకు తెలిసిన కానీ ఫస్ట్ డ్రాబ్యాక్ చూసుకుంటే మాత్రము ప్రాసెసర్. సో ఇక్కడ యూనిఎస్ఓసి వాళ్ళది T606 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. ఇది కొంచెం హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయనేసి అయితే అన్నారు. అదొక్కటి మిటిగేట్ చేస్తే సెకండ్ పాయింట్ చెప్తాను. హీటింగ్ ఒకటి ఇష్యూ ఉంది, ప్రాసెసర్ కొంచెం చాలా పాత ప్రాసెసరు, స్లైట్ హీట్ ఒకటి ఇష్యూ. దాని తర్వాత ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఓఎస్ అప్డేట్స్ లేవు ఓఎస్ అప్డేట్స్ లేవు. సెక్యూరిటీ ప్యాచెస్ ఏవైతున్నాయో 2 years దాకా ఓన్లీ Android 14 ఒకటే వస్తుంది. ఇవి పెద్ద డ్రాబ్యాక్ అనుకోవచ్చు అండ్ ఇక్కడ ఇంకోటి గమనిస్తే ఏంటంటే నార్మల్గా 2 OS అప్డేట్స్ అట్లీస్ట్ మినిమం 3 years లేకపోతే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తారు. కానీ మన వాళ్ళైతే దీని సెక్యూరిటీ ప్యాచెస్ ఏవైతున్నాయో 2 yearsకి పెట్టారు. ఇక్కడ నో ఓఎస్ అప్గ్రేడ్స్, 2 years ఆఫ్ అంటే సెక్యూరిటీ ప్యాచెస్ అవి 2 yearsకే పెట్టారు అనమాట. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని తీసుకోవడానికి ఒక అడ్వైజ్ చేస్తాను. మోస్ట్లీ స్కిప్ చేయమంటాను నేను, కానీ మీ దగ్గర ఇంతే బడ్జెట్ ఉందన్న 2 సంవత్సరాల దాకా సెక్యూరిటీ ప్యాచెస్ అంటారు కదా, సో 2 సంవత్సరాల దాకా టెంపరీగా యూజ్ చేసి నేను మళ్ళీ వేరే తీసుకుంటా అన్న అంటే ఇట్లా అట్లాంటి సిచ్యువేషన్స్లో తీసుకోండి. కానీ మోస్ట్లీ నేనైతే స్కిప్ చేయమంటాను. ఎందుకంటే ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రమే 7,000 ఉంది బడ్జెట్ క్యాట్లో. ఎవరైతే 7,000 బడ్జెట్ టార్గెట్ పెట్టుకురో వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ని పర్చేస్ చేసుకోవచ్చు. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇదే 7,000 మీరు పెడుతురు కదా, దీంట్లో ఇంకొక 3,000 ఏమైనా యాడ్ చేసుకోగలితే ఇట్లా మీకు 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది, లేటెస్ట్ది. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక వీడియో చేసినవే బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ అండర్ 10,000 రూపీస్ అని. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయమని ఒక చిన్న రిక్వెస్ట్. అండ్ ఐ కార్డ్లో కానీ డిస్క్రిప్షన్లో కామెంట్లో పెట్టేస్తాను, చెక్ చేయండి. అది కూడా ఒకసారి కంపేర్ చేసుకొని ఆ స్మార్ట్ ఫోన్స్లో మీకు నచ్చింది ఉంటే ఇట్లా ఆ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోమని అడ్వైజ్ అయితే చేస్తాను. ప్రస్తుతానికి తీసుకోవాలని అంటే మీ బడ్జెట్ 7,000 ఉందంటేనే తీసుకోండి. అంటే నేను 7,000 కంటే ఎక్కువ పెట్టలేను అన్న వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోండి. మిగతా వాళ్ళైతే మోస్ట్లీ అవాయిడ్ చేయండి. ఎక్కువ కొంచెం 10,000 దాకా నేను పెట్టగలుగుతా అంటే మీరు 5G స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు, లేటెస్ట్ వస్తుంది. నా ఒపీనియన్లో స్కిప్ చేయమనేసి అయితే అంటాను మోస్ట్లీ. అండ్ మీరేమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కంటెంట్ నచ్చితే ఎట్లా ఒక లైక్ అయితే షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీకు అది అర్థమైపోయింది కదా, ఈ స్మార్ట్ ఫోన్ ఎవరికి బెటర్, ఎవరికి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వస్తుందని మీరు ఏమనుకుంటారు? మీ డౌట్స్, క్వశ్చన్స్ ఇంకేమైనా ఉంటే ఎట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 dayలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.